Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చూస్తున్నాము. మీరు అందరూ అడిగినట్టే మన ఐబీ ఓకే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మంచి ఓకే ఇది ఎలా అంటే ఎవ్రీ 3 years కానీ 4 years కంటే ఎప్పుడైతే వేకెన్సీస్ ఉంటాయో అప్పుడే మీకు ఇది ఉంటుంది అనమాట. అంటే అప్పుడే ఓపెన్ చేస్తాడు రిక్రూట్మెంట్ అనేది. చాలా మంచి జాబ్స్ అని చెప్తున్నాను. మినిమం శాలరీ మీకు 60,000 ఉంటుంది స్టార్టింగే. పే లెవెల్ 7 44,900 అంటే దాంతో మీరు డిఏ మొత్తం స్పెషల్ ఎలిమెంట్స్ అన్నీ వేసుకుంటే మీకు 60,000 నుంచి 70,000 లోపు మీకు శాలరీ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని అండ్ దీన్ని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అండ్ అలాగే మీరు ఎగ్జామ్ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఈ వీడియోలో మీకు లాస్ట్లో చెప్తాను. సో అందరూ ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అర్థమైందా? సో దీనికి బేసికల్గా మీకు ఏం కావాలంటే 18 to 27 years ఏజ్ కావాలి, అర్థమైందా? 18 to 27 years. అది ఏంటి బేసిక్గా నార్మల్ అంటే ఓబీసీ వాళ్ళకి అనమాట, జనరల్ వాళ్ళకి. ఆ జనరల్ వాళ్ళకి 18 to 27 years. ఎస్సీ వాళ్ళకి అయితే +5 years వేసుకోండి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే +3 years. అంటే బేసికల్గా మీకు ఏంటంటే ఓబీసీ వాళ్ళకి మొత్తం 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది, 30 years వరకును. అలాగే ఎస్సీ వాళ్ళకి ఎంత 32 సంవత్సరాల వరకు మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్స్ట్రా 10 years ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో మీరు మీ అందరికీ ఏంటంటే మెయిన్ బేసికల్గా చూడాల్సింది మీరు ఏ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీ చూసుకొని మీ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకొని మీరు అప్లై చేసుకుని తప్పకుండా ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కడి నుంచి అంటే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. బేసికల్గా మీకు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే ఆర్గనైజేషన్ అన్నది మీకు హోమ్ అఫైర్స్ అండర్లో వస్తుంది. ఇది మనకి ఎప్పుడైతే వేకెన్సీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే వేకెన్సీ ఉంటుందో అప్పుడే ఇది రిక్రూట్మెంట్ చేస్తాడు. లేదంటే 80% చేయాలంటే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది. ఎన్ని పోస్టులో చూపిస్తాను చూడండి. మొత్తం ఎన్ని పోస్టులు అంటే 2,000 పోస్టులు. అంటే దండిగా ఉన్నాయి చెప్తున్నాను. చాలా బాగా ఉన్నది వేకెన్సీ. ఈవెన్ మీకు ఐబీపీఎస్ మేనేజర్లో కూడా ఇన్ని పోస్టులు రావు మీకు చెప్తున్నాను. ఈ పోస్ట్ దానికన్నా చాలా బెటర్. మీకు చాలా మంచి ఏంటంటే మంచి శాలరీ ఉంటుంది. అలాగే మంచి అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది మీకు. అండ్ అలాగే అన్రిజర్వ్డ్కి 989 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 113 పోస్టులు ఉన్నాయి చూడండి. ఓబీసీకి 417, ఎస్సీకి 360, ఎస్టీకి 121. సో ఇన్ని పోస్టులు మీరు చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే మీకు కట్ ఆఫ్ తక్కువగా అంటే మరీ ఎక్కువ కాకుండా తక్కువగానే వెళ్తుంది. నాకు తెలుసు అందరూ అప్లై చేశారు, కానీ ఎవరైతే బ్యాంకింగ్ పర్టికులర్ ప్రిపేర్ వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే కంబైన్ అనమాట. బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎస్ఎస్సీ ప్రిపేర్ రెండింటికి ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో మీకు జనరల్స్ మీకు స్టడీస్కి వచ్చినప్పుడు అంటే ఏదైతే మనకి Tier 1లో ఏ క్వశ్చన్స్ అడుగుతాయో అవి చూసినప్పుడు మీకు చెప్తాను అసలు ఎందుకు అలా చెప్పానన్నది మీకు చాలా బాగా అర్థమవుతుంది ఎందుకు చెప్పానన్నది. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు తెలిసింది ఏంటంటే మీకు పోస్టులు 2,000 పోస్టులు ఉన్నాయి. అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ కూడా మీకు తెలిసింది కదా. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఏం లేదు మీకు, అంటే అసలు అర్హత ఏంటి మీకు అంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హత ఏంటి, జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. మళ్ళీ చెప్తున్నా, డిగ్రీ పాస్ అయితే చాలు. మీరు అది బీఎస్సీయా, బీకామా, బీఏయా, ఇంజనీరింగా, లేకపోతే ఏంటిది బీఫార్మసీయా, అన్నెసరీగా మీరు టెన్షన్ పడవసరం లేదు. మీరు కమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సార్ నేను బీఎస్సీ చేశాను, నాకు ఇది నేను ఎలిజిబుల్లా కాదా, సార్ నేను బీకామ్ చేశాను ఎలిజిబుల్లా కాదా, సార్ నేను ఇంజనీరింగ్ చేశాను ఎలిజిబుల్లా కాదా, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే డిగ్రీ హోల్డరో, డిగ్రీ అంటే మీకు బీటెక్, బీఈ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీఫార్మసీ మొత్తం అన్ని మీకు డిగ్రీలోనే వస్తాయి. వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోవచ్చు, అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ ఇన్ అంటే మీరు పాస్ అయితే చాలు. మీకు 70% అవసరం లేదు, 80% లేదు, జస్ట్ 60% వచ్చినా మీకు చాలు, అర్థందా? సో ఇది మంచి అవకాశం మీ అందరికీ. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క నిమిషం అరేంజ్ చేసుకుందాము. సో మీకు ఏజ్ గురించి తెలిసింది అండ్ ఎన్ని పోస్టులు తెలిసింది, 2,000 పోస్టులు. అండ్ అర్హత కూడా చెప్పాను ఏదని చెప్పేసి. మూడోది ఏంటంటే మీకు పర్టికులర్గా మీకు ఎగ్జామ్స్ ఎలాగుంటుంది అంటే రెండోది ఎవరెవరంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. పర్టికులర్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. మన ఎవరెవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మన సెంటర్ కూడా మన తెలంగాణలో ఉంటుంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నారో చూడండి సెంటర్స్ ఎన్ని ఉన్నాయో, గుంటూరు, కాకినాడ, మన విశాఖపట్నం కూడా ఉన్నది. ఎవరైతే విశాఖపట్నంలో అంటే రాయలకొండ, విశాఖపట్నం ఉంది, విజయనగరం ఉంది, విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, నెల్లూరు ఉంది, కర్నూలు ఉంది, ప్రతిదీ అంటే దగ్గర తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ మీకు సెంటర్లు ఉన్నాయి. అలాగే తెలంగాణలో 3 సెంటర్లు ఉన్నాయి, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, అర్థమైందా? సో ఫ్రెండ్స్ చూడండి, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. సో ఈ పోస్టులన్నీ మీరు అంటే ఈ సెంటర్లో మీరు వెళ్ళి అప్లై చేయాలంటే ఈ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అంటే ఓకే ఇది ఆల్ ఇండియా పోస్టులు కదా, నేను వేరే ప్లేస్కి వెళ్ళి నో ప్రాబ్లం. మీకు మీ విశాఖపట్నంలో కూడా మీకు సెంటర్ ఉంటుంది, విజయవాడలో కూడా సెంటర్ ఉంటుంది, విజయనగరంలో కూడా ఉంటుంది, శ్రీకాకుళంలో కూడా ఉంటుంది. అండ్ అలాగే వరంగల్, హైదరాబాదు, కరీంనగర్ మూడిట్లో తెలంగాణ వాళ్ళకి ఉంటుంది. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు పెట్టుకోండి, అర్థమైందా? సో ఫ్రెండ్స్ సెంటర్స్ మీకు తెలిసింది. ఇప్పుడు మీకు ఏంటంటే బేసికల్గా ఏంటి అసలు
ఎలాగ వీడు కండక్ట్ చేస్తారో, మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఏంటో మీకు తెలియాలి. ఎందుకంటే మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే మీరు ఒక సిస్టమాటిక్ మేనర్లోని మీరు అప్రోచ్ అయ్యే విధానం బట్టి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. అర్థమైందా లేదా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకే ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఐబీపీఎస్ పిఓ తీసుకోండి, ఐబీపీఎస్ క్లర్క్ ఏంటి మీకు ఇంటర్వ్యూ ఉండదు, మెయిన్స్ ఎగ్జామ్ ఉండదు. బట్ ఐబీపీఎస్ పిఓకి మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, సేమ్ అదే లెవెల్ కూడా. ఎందుకంటే ఇది పే లెవెల్ 7 అంటే 44,900 డైరెక్ట్ ఎంట్రీ బేసిక్ అనమాట. అర్థమైందా? అంటే ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్లోకి వస్తుంది. కానీ దీని తర్వాత ఏదైతే పే లెవెల్ 8 వెళ్తారో దాంతో పే లెవెల్ 9లోకి వెళ్తారో వాళ్ళందరూ గ్రూప్ బి గెజిటెడ్లోకి వెళ్ళిపోతారు. అంటే వితిన్ 4 to 5 yearsలో మీరు గెజిటెడ్ ఆఫీసర్ అయిపోతారు. అర్థమైందా? ఇది లైక్ మన ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ టూ పోస్టులు లాగే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పోస్టులు లాగే చాలా మంచి పోస్టులు చెప్తున్నా. దీని సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మీకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ మీకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఆ టైర్ 1 ఎగ్జామ్ అనేది 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీకు 5 పార్ట్లు ఉంటాయి. ఒకటి జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ అబిలిటీ, తర్వాత రీజనింగ్, 4వది ఇంగ్లీషు అండ్ జనరల్ స్టడీస్. సో ఫ్రెండ్స్ చూడండి, జనరల్ అవేర్నెస్ అంటే మీరు బేసికల్గా మ్యాక్సిమం మీరు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ అఫైర్స్, ఓకే, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే మీకు ఇంటర్నేషనల్గా, నేషనల్గా అండ్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ. ఓకే, ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో. సో సెక్యూరిటీగా ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ మీరు జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మీకు చాలా బాగా కవర్ అవుతుంది. జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ అబిలిటీ ఎవరైతే బ్యాంకింగ్ ఐబీపీఎస్కి, ఎస్బీఐకి ప్రిపేర్ అయ్యో వాళ్ళు క్వాంటిటీ అబిలిటీ చూస్తే సింపుల్గా సరిపోతుంది. ఇంకేమి అంటే బేసిక్గా చెప్తున్నా, బ్యాంక్ ఎవరైతే ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అనమాట ఈ ఎగ్జామ్ అనేది. ఎందుకంటే మీకు జనరల్ అవేర్నెస్ కవర్ అవుతుంది, క్వాంటిటీ అబిలిటీ కవర్ అవుతుంది, అలాగే రీజనింగ్ కూడా బ్యాంక్ ప్రిపేర్ అయిన వాళ్ళకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీంతో తర్వాత మీకు జనరల్ స్టడీస్ ఒకటి పెట్టాడనమాట. ఈ జనరల్ స్టడీస్ ఎవరైతే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న పర్టికులర్గా అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ జనరల్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుంది. అంటే జనరల్ స్టడీస్ అంటే మీకు లైక్ పాలిటీ, హిస్టరీ ఇవన్నీ మీరు కవర్ చేయాలన్నమాట. సో మీకు ఇది మరీ డెప్త్గా వెళ్ళిపోకుండా, మరీ చెప్తున్నా, మరీ డెప్త్గా వెళ్ళవసరం లేదు. జస్ట్ మీరు పైపైన అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, ఎస్ఎస్సి సిజిఎల్కి వెళ్ళవసరం లేదు. ఆర్ఆర్బీ ఎన్టీసీకి పైపైన ఎలా చదువుతారో అలాగా చదివితే సరిపోతుంది. అర్థందా? సో ఫ్రెండ్స్ మీకు 5 టాపిక్లు మీకు తెలిసాయి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, సెక్యూరిటీ అండ్ ఆల్ ఏంటిది కమిషన్స్, ఇవన్నీ మీరు చూసుకుంటే సరిపోద్ది. క్వాంటిటీ అబిలిటీ, బ్యాంకింగ్ ప్రిపేరింగ్ క్వాంటిటీ అబిలిటీ, న్యూమరికల్ అన్న, రీజనింగ్ అన్న ఒకటే. ఇది కూడా మీరు బ్యాంకింగ్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో సిటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్ ఏవో ప్రిపేర్ అవే వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు మీకు ప్రిపేర్ అయితే హిందూ పేపర్ చదువుతుంటే మీకు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది. జనరల్ స్టడీకి మాత్రం పర్టికులర్గా పాలిటీ, హిస్టరీ ఇవన్నీ చూసుకోండి. అండ్ అలాగే మన ఏంటంటారు దీన్ని జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, విటమిన్స్ గురించి వీటి గురించి చదవడం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కానీ మీరు ప్రిపేర్ అయిపోయారంటే ఇందులో మీరు కరెక్ట్గా రాసి మంచి మార్కులు కానీ తెచ్చుకుంటే టైర్ 2 మరి ఇంకేం టైర్ 2 ప్రతి ఒక్కరికి ఒకలాగా ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐ రైటింగ్ అనమాట, లెటర్ రైటింగ్ అసలు డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. ఇది ఏంటంటే మీకు ఒక టాపిక్ ఇస్తాడు, దాని మీద ఒక లెటర్ రాయమంటాడు, లేదా దాని మీద ఎస్ఐ రాయమంటాడు. అది మీరు రాయగలిగితే సరిపోద్ది అనమాట. సో మీకు సేమ్ ఐబీపీఎస్ పిఓ కానీ ఎస్బీఐ పిఓ కానీ మీరు ప్రిపేర్ అవుతారు కదా డిస్క్రిప్టివ్ పేపర్కి, సేమ్ అలా ప్రిపేర్ అయితే చాలు. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది కంపేర్ టు 90% మీకు ఈ జాబు 90% మీకు కవర్ చేసినట్టు. ఎవరైతే బ్యాంక్ పీఓకి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ క్లర్క్ చెప్తున్నాను, బ్యాంక్ పీఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఓకే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐఓ. ఓకే, ఏసీఐఓ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఏసీఐఓ అంటే పోస్ట్ పేరు, ఒక్క నిమిషం. ఏసీఐ అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇది. అర్థందా? ఏసీఐఓ అంటే దీని పోస్ట్ పేరు అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ పీఓ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 90%. అంటే మీరు బేసికల్గా మీరు ఎక్స్ట్రాగా చూడాల్సింది ఏంటంటే మీరు పాలిటీ, జనరల్ సైన్స్, హిస్టరీ ఇవి చూసుకుంటే మీకు సరిపోద్ది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది మీకు అంటే సెలక్షన్ ప్రొసీజర్ అన్నది అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ తెలిసింది, ఇది తెలిసింది. బట్ ఇందులో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెప్పడం మంచిది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా వాళ్ళకి 3 years ఎక్స్ట్రా మీకు ఇస్తాడనమాట. ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇస్తాడు. సో ఎవరైతే ఇప్పుడు రిటైర్ అవుతున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా మీరు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి జాబ్. అండ్ ఎక్స్ సర్వీస్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అంటే మంచి ఆర్గనైజేషన్, అంటే డిఫెన్స్ ఆర్గనైజేషన్ వచ్చారు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ పరంగా అన్ని విధాలు తెలుసు. సో ఇంటర్వ్యూలో మీకు చాలా మంచి బెనిఫిట్ అవుతుంది ఇది ఈ టాపిక్. అర్థమైందా? ఇంటర్వ్యూలో మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవ్వగానే మీకు ఒక వెయిటేజ్ ఉంటుంది నార్మల్ వాళ్ళకన్నా. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చూసుకోండి. వాళ్ళకి డైరెక్ట్గా అన్రిజర్వ్డ్ అయితే 30 సంవత్సరాలు అయితే మీరు పెట్టుకోవచ్చు, ఎస్సీ అయితే 33 సంవత్సరాలు, ఓకే, ఓబీసీ అయితే 30 సంవత్సరాలు ప్లస్ 3 years ఉంటే మీకు ఈజీగా సరిపోద్ది. అర్థమైందా? సో ఫ్రెండ్స్
ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు గురించి మనం తెలుసుకుందాం. అప్లై అనేది మీరు డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఫీజు కన్నా ముందు అప్లై ఎలా చేయాలంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోండి. మీకు డోంట్ వరీ, నేను డిస్క్రిప్షన్లోని అప్లై చేయడానికి లింకు, అలాగే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి కూడా లింక్ ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా? డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని బాగా చదవండి ఫ్రెండ్స్. నేను చెప్పినంత మాత్రాన్ని మీకు అర్థమైపోయిన అనిపించుకోకూడదు. మీరు చదవండి. అండ్ ఆ తర్వాత మీరు అప్లై కూడా 19వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అర్థమైందా? ఏంటైంది? ఒక్క నిమిషం అరేంజ్ చేద్దాము. మీకు ఇది ఆల్రెడీ 19వ తారీఖు స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది 21, అంటే 2 రోజులు అయిపోయింది. మీరు ఇప్పుడు చూడండి, చాలామంది ఎస్ఎస్సి సిహెచ్ఎల్ చాలామంది బాధపడుతున్నారు, ఏంటంటే ఓపెన్ అవ్వట్లేదు. అందుకే చెప్తున్నా, అలాగ లాస్ట్ మినిట్లో హరివరి చేయన్నా మీరు ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి. వెంటనే అప్లై చేసుకోండి. 19వ తారీఖు రెడీ అయిపోయింది. మీకు లాస్ట్ డేట్ ఏంటంటే జనవరి 9 వరకు అనమాట. అంటే మీ దగ్గర బేసికల్గా ఇంకో 20 రోజులు టైం ఉన్నది. సో 20 రోజుల్లో మీరు బేసికల్గా ఈ రోజే అప్లై చేసేయండి. మంచి టైం చూసుకుని ఈ రోజే అప్లై చేసి, మీరు రేపు అప్లై చేస్తాను ఎల్లుండి అప్లై చేస్తాను మాత్రం వెయిట్ చేయకండి. అప్లై మాత్రం ఈ రోజే చేసేయండి అందరూ. అండ్ ఎక్కడికి వెళ్ళి అప్లై చేస్తారంటే www.MH అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, మరి ఏం లేదు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ go.in. ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి, లేదా నేను మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అప్లై చేయడానికి. ఆ లింక్ అయినా సరే మీరు క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. నా డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఉంటుంది, లేదంటే మీరు హోమ్ అఫైర్స్ సైట్లోకి వెళ్ళి పెట్టినా మీరు చేసుకోవచ్చు. బట్ లాస్ట్ డేట్ మాత్రం మర్చిపోకండి, 9th January ఈజ్ ద లాస్ట్ డేట్. అండ్ ఫీజు ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వాడు ఫీజు కూడా నేను చెప్పాలి కదా, ఎందుకంటే చాలామంది అడుగుతారు సార్ ఫీజు ఎంత అని చెప్పి. సో ఎవరైతే ఓబీసీ మరి చెప్తున్నా, ఓబీసీ ఎకనామిక్ వీకెన్సీ జనరల్ కేటగిరీ ఉన్నారో మరి చెప్తున్నా, జనరల్ కేటగిరీ ప్లస్ ఓబీసీ ప్లస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, వీళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది, రిక్రూట్మెంట్ పర్సన్ ఫీజు ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ ఫీజు 500 అయితే రిక్రూట్మెంట్ పర్సన్ ఫీజు 100 రూపీస్ అనమాట. మొత్తం మీకు 600 రూపాయలు పడుతుంది అనమాట. సో అర్థమైందా? మొత్తం మీకు 600 రూపాయలు. ఎవరు జనరల్కి ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఓబీసీకి 600 రూపాయలు మీకు ఎగ్జామినేషన్ ఫీజు పడుతుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఉన్నారో అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరైతే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ జస్ట్ 100 రూపీస్ ఫీజు అనమాట. అది కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అది పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ గ్రూప్స్ నాన్ గ్రాడ్యుయేట్ ఫైల్స్ ఫీజు మాత్రం 600 రూపాయలు. ఈ 600 రూపాయలు తక్కువే ఒక విధంగా చెప్పాలంటే. జాబ్తో మీరు పోల్చుకుంటే మీకు ఫస్ట్ మంత్ శాలరీ మీకు మినిమం 60,000 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మంత్ శాలరీ మీకు మినిమం 60,000 అనమాట. 60,000 రూపాయలు మీకు శాలరీ వస్తుంది. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇదంతా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి. ఎక్కడికి మీరు అంటే పోస్టులు గీస్టులు చేయాల్సిన లేదు, ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, క్లోజింగ్ డేట్ January 1, 2021. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మన బ్యాంకింగ్ సిలబస్ అన్ని ప్రిపేర్ అయ్యి ఎక్స్ట్రాగా జనరల్ స్టడీస్ ఎవరైతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ ప్రిపేర్ అవుతున్నారో ఆ తాలూకా జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే జస్ట్ ఎనఫ్. మీరు ఈజీగా మీరు దీన్ని క్రాక్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ జిఏ, ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, ఇవన్నీ బ్యాంక్ సిలబస్. అండ్ జనరల్ స్టడీస్ మాత్రం మీకు ఏదంటే ఎస్ఎస్సి అండ్ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అనమాట. సో ఈ రెండు మీరు కలిసి ప్రిపేర్ అవ్వాలి, మీకు సరిపోతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు దీని తాలూకా డిస్క్రిప్షన్లోని మీకు దీని తాలూకా లింక్ పెడతాను, మీరు అందరూ అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈజ్ ద వెరీ బెస్ట్ జాబ్. మళ్ళీ చెప్తున్నా, ఇంటెలిజెన్స్ బ్యూరో మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు తెలిసి ఇది 2016లో 2016లో తీసాడు, ఎండింగ్లో 2016 డిసెంబర్లో తీసాడు. ఇప్పుడు 2020 అంటే దగ్గర 4 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు అయిందంటే మళ్ళీ మీకు 3 సంవత్సరాల వరకు మీకు వేకెన్సీ రాదు. కానీ వేకెన్సీ ఎలా తీసారో చూడండి, 2000 వేకెన్సీస్ అంటే చాలా తక్కువ కాదు. మొత్తం 2000 పోస్టులు అంటే మళ్ళీ చెప్తున్నా, 2000 పోస్టులు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇన్ని పోస్టులు రావడం చాలా 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 అరుదు. మీరు చాలా తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి. పే లెవెల్ 7. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు నేను క్లారిఫై చేస్తాను. తప్పకుండా ప్రతి కమెంట్కి ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా మంచి జాబ్, మీ అందరికి ఉపయోగపడుతుంది. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. చాలా మంచి పోస్టు. మీరు అందరూ బాగా అప్లై చేసి బాగా ప్రిపేర్ అయ్యి మీరు అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. నా ధ్యేయం, నా ధ్యాస, నా ఆశ కూడా అదే. అర్థమైందా? మీరందరూ మంచి జాబ్లో, గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యి ఒక్క కమెంట్ చేస్తే సార్ నేను సెలెక్ట్ అయ్యాను, ఇందులో సెలెక్ట్ అయ్యాను మీ వల్ల, లేదు నా వల్ల కాదు, కనీసం నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల. అర్థమైందా? అదైనా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు అందరూ హ్యాపీగా ఉంటారు. మన తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో చేరినట్టు చూడండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో వద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్, సత్ శ్రీ అకాల్.